వెల్కమ్ టు G3 మీడియా. హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రిలో డిఎన్బి వైద్యుల అసోసియేషన్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేషనల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మిను బాజ్పాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో వైద్యులు రోగుల నిష్పత్తిలో భారీ అంతరం ఉందని, దీన్ని తగ్గించేందుకు ప్రతి జిల్లాలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. Since 15 years, the quality of DNB, DRNB students have improved a lot because they go to a central platform where there is no బోర్డ్ ఎగ్జామినేషన్ అక్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఉందండి. అంటే ఇది నేషనల్ బోర్డులో డిఎన్బి కోర్సెస్ అనే పీజీ కోర్సెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారండి. దానికి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఎంపానల్మెంట్ అయినాయో డిఎన్బి కోర్సెస్ కండక్ట్ చేస్తున్నాయో వాటికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వాటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలన్నా అన్బై నేషనల్ బోర్డుతో కలిసి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి తోడ్పడుతుందండి. ఇనీషియల్గా అన్బై ఇన్స్టిట్యూషన్స్ కోర్స్ డిఎన్బి కోర్స్ ఏ ఇన్స్టిట్యూట్స్ కండక్ట్ చేస్తున్నాయో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. అన్బై ఫామ్ అయిపోయి మేము అన్బై ద్వారా ఈ ఇన్స్టిట్యూషన్స్ ప్రాబ్లమ్స్ అన్ని నేషనల్ బోర్డుకు చెప్పి తీసుకుపోయి ప్రాబ్లమ్ చాలా మటుకు సాల్వ్ చేశామండి. సో అదే కాకుండా కూడా వెబినార్స్, టీచింగ్ ప్రోగ్రామ్స్ అండ్ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేసి మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి తోడ్పడుతుందండి. అన్బైలో ఈ ఇన్స్టిట్యూషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కాకుండా 2 వింగ్స్ ఉన్నాయండి. ఒకటి అకాడమిక్ వింగ్, 2 అల్యూమినియం వింగ్. అల్యూమినియం వింగ్ ఏమో మెంబర్షిప్ని యాడ్ చేయడానికి త్రూఅవుట్ ది కంట్రీ, ఆల్ ఓవర్ ది కంట్రీ మెంబర్స్ని యాడ్ చేయడానికి తోడ్పడుతుందండి. అకాడమిక్ వింగ్ ఏమో అకాడమిక్ ప్రోగ్రామ్స్, టీచింగ్ ప్రోగ్రామ్స్ ఎట్లా. The National Board of Examination in Medical Sciences, this is a national body, an autonomous institution which conducts the postgraduate entrance examination, and that is the only body which conducts this postgraduate entrance examination for medical graduates for PG courses. So this has been working since 1975, became autonomous in 1982. Our main motto is to conduct the examination and then we distribute seats to the National Medical Commission, as well as we keep it under the National Board also. We have rapidly increased the number of seats from the last 8 to 10 years since the time of tenure of Dr. Abhijat Chandrakant Sheth, who took over as the president of the National Board almost 10 years ago. The seats were only 4,500 per year. Now there are 17,000 plus seats every year, which shows the scale and rapidity with which we have worked. Very recently, we have also conducted a nationwide program which was globally transmitted on artificial intelligence in medical education and healthcare, and it has won the Guinness World Record for the National Board of Examination and for it. పిలిచి వాళ్ళకి ఫెలిసిటేషన్ చేయటం, మెంబర్షిప్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, తర్వాత ఈ అల్యూమినియం అసోసియేషన్కి వాళ్ళకున్న బెనిఫిట్స్, వాళ్ళకి నేషనల్ బోర్డుకి వీళ్ళ పేర్లు ఎలా రికమెండ్ చేయొచ్చు, ఎగ్జామినర్గా, ఎస్ఎస్ఆర్గా, తర్వాత రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయో అవన్నీ చెప్పటము. తర్వాత వీరందరూ కూడా బోర్డు కూడా వీళ్ళ పేర్లు రికమెండ్ చేస్తే బోర్డు కూడా వీళ్ళని ఎగ్జామినర్గా ఎలా ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంగా ఈ మీటింగ్ కండక్ట్ చేస్తుంది. ఇది 4వ ఇలాంటి మీటింగ్ జరిగింది. ఇక్కడికి ఒక దగ్గర 250 మంది స్టూడెంట్స్, తర్వాత డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ నుంచి కోఆర్డినేటర్స్ వచ్చారు. వారందరూ కూడా ఈ అసోసియేషన్ని ఎంకరేజ్ చేయాలి. తర్వాత ఈ పూర్వ విద్యార్థులు పాస్ అయిన వాళ్ళందరికీ కూడా వారికి అవకాశాలు చూపిస్తూ
వారి బోర్డుకి కూడా వాళ్ళ పేర్లు రికమెండ్ చేయడం జరిగింది. ఈ ఫంక్షన్ ఇక్కడ 4వసారి ఇక్కడ జరిగింది. ఇంతకుముందు కూడా హైదరాబాద్లో జరిగింది. ఓవరాల్గా